హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి 38వ జాతీయ క్రీడల గురించి డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ అండి. రాబోయే పోటీ పరీక్షలో ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి చాలా అవకాశం ఉన్నటువంటి టాపిక్ అండి. కాబట్టి 2025 సంవత్సరంలో నిర్వహిస్తున్నటువంటి జాతీయ క్రీడలు అనేవి ఎన్నవవి అని డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు. కాబట్టి 38వ జాతీయ క్రీడలని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ యొక్క 38వ జాతీయ క్రీడలు అనేవి ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే 2025 సంవత్సరం జనవరి 28వ తేదీన ప్రారంభం కావడం జరిగింది. అయితే ఈ యొక్క జాతీయ క్రీడలను ఎవరు ప్రారంభించారు అంటే భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క క్రీడలను అయితే ప్రారంభించడం జరిగింది. అయితే ఈ యొక్క 38వ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏది అంటే మాత్రం ఉత్తరాఖండ్ అండి. చాలా ఇంపార్టెంట్. 38వ జాతీయ క్రీడలకి ఆతిథ్యం ఇస్తున్నటువంటి రాష్ట్రం వచ్చేసి ఉత్తరాఖండ్ అని గుర్తుంచుకోండి. అయితే ఉత్తరాఖండ్ అనేది మొదటిసారిగా వేసవి జాతీయ క్రీడలను అయితే నిర్వహిస్తుందండి. ఇంతవరకు 38 జాతీయ క్రీడలు జరిగితే ఎప్పుడు కూడా ఈ యొక్క క్రీడలను అయితే నిర్వహించలేదు. తొలిసారిగా 38వ జాతీయ క్రీడలను 2025 సంవత్సరంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క జాతీయ క్రీడలు అనేవి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 12 నగరాలలో నిర్వహించడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క 38వ జాతీయ క్రీడలు అనేవి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏకంగా 12 నగరాల్లో 2025 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు నిర్వహించబడుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క ప్రారంభ వేడుకలు అనేవి ఎక్కడ నిర్వహించారు అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డెహ్రాడూన్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ యొక్క ప్రారంభ వేడుకలు అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క 38వ జాతీయ క్రీడలకు సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఒక మస్కట్ అనేది ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. అలా 2025 సంవత్సరంలో నిర్వహించబోతున్నటువంటి 38వ జాతీయ క్రీడలకు ఎంపిక చేసుకున్నటువంటి మస్కట్ వచ్చేసి మౌలి అండి. చాలా ఇంపార్టెంట్. 38వ జాతీయ క్రీడల యొక్క మస్కట్ ఏంటి అంటే మౌలి అని గుర్తుంచుకోండి. ఈ మౌలి అనేది ఒక మోనాల్ పక్షి అండి. మౌలి అనేది ఒక మోనాల్ పక్షి. ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర పక్షిగా ప్రస్తుతం ఉండడం జరిగింది. అలా రాష్ట్ర పక్షిగా ఉన్నటువంటి మౌలిని ఈ యొక్క మస్కట్ ఆఫ్ ది గేమ్గా ఎంపిక చేసుకోవడం జరిగింది. అయితే ఈ 2025 సంవత్సరంలో నిర్వహిస్తున్నటువంటి 38వ జాతీయ క్రీడల్లో మొత్తంగా ఎన్ని స్పోర్ట్స్లో అంటే ఎన్ని ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు అంటే 32 క్రీడా అంశాలలో యొక్క పోటీలను అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క 38వ జాతీయ క్రీడలకు సంబంధించి ప్రారంభ వేడుకలకి పతాకదారులుగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్చర్ అయినటువంటి చికితా గారు తెలంగాణ రాష్ట్ర తరపున ఈ యొక్క ప్రారంభ వేడుకలకు పతాకదారులుగా వ్యవహరించడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మద్దినేని ఉమా మహేష్ అండి. ఇతడు షూటర్. ఇతడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున పతాకదారులుగా వ్యవహరించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, తెలంగాణ తరపున పతాకదారులుగా ఎవరు వ్యవహరించారంటే ఆర్చర్ అయినటువంటి చికితా గారు ఇక పతాకదారులుగా వ్యవహరించడం జరిగింది. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతాడంటే జతపరచండి, గతంలో జరిగినటువంటి జాతీయ క్రీడలని జతపరచండి, అవి సంవత్సరానికి సంబంధించినటువంటి రాష్ట్రాలను ఇచ్చి లేదా ఎడిషన్లు ఇచ్చి జతపరచండి అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి తొలి ఎడిషన్ మొట్టమొదటిసారిగా జాతీయ క్రీడలు వచ్చేసి 1924వ సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారు అంటే మాత్రం లాహోర్ అనేటువంటి నగరంలో నిర్వహించడం జరిగింది. ఇక చివరగా నిర్వహించినటువంటి జాతీయ క్రీడలు కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. 35వ జాతీయ క్రీడలు 2015 సంవత్సరంలో చాలా ఇంపార్టెంట్. 35వ జాతీయ క్రీడలు వచ్చేసి 2015 సంవత్సరంలో కేరళ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. ఇక 36వ జాతీయ క్రీడలు వచ్చేసి 2022 సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. ఇక 37వ జాతీయ క్రీడలు వచ్చేసి 2023 సంవత్సరం గోవా రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. ఇక 38వ జాతీయ క్రీడలు 2025 సంవత్సరంలో అంటే ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చివరి 4 35 కేరళ, 36వది గుజరాత్, 37వ
31వది గోవా, 38వది ఉత్తరాఖండ్ అండి. అదేవిధంగా తొలి ఎడిషన్ 1924 లాహోర్లో నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం 38వ ఎడిషన్ ఉత్తరాఖండ్ అని గుర్తుంచుకోండి. మస్కట్ వచ్చేసి మౌలి అని గుర్తుంచుకోండి. మొత్తం ఈవెంట్స్ వచ్చేసి 32. అదేవిధంగా తెలంగాణ తరపున పతాకదారులుగా అర్చర్ చికిత్సా గారు వ్యవహరించడం జరుగుతుందని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. మళ్ళీ ఈ యొక్క ఫిబ్రవరి 14వ తేదీ వరకు కూడా ఈ యొక్క జాతీయ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. ఆ తదుపరి అంటే ఫిబ్రవరి 15 తర్వాత ఏ రాష్ట్రం అనేది ఈ యొక్క క్రీడల్లో మొదటి స్థానంలో ఉంది, పతాక పట్టికలో 2వ స్థానంలో ఉంది, అదేవిధంగా ఎవరెవరు పథకాలను గెలుచుకున్నారనేది మరొక వీడియోలో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.